నారాయణఖేడ్ డివిజన్లో సహాయ వ్యవసాయ సంచాలకులు రైతులకు రుణమాఫీ విషయంలో ఎలాంటి సందేహాలు లేకుండా ముందుకు సాగాలని సూచించారు. రైతులకు రుణమాఫీ కాదనబడిన పరిస్థితుల్లో కొన్ని చిన్న పొరపాట్ల కారణంగా ఇది జరిగిందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. రైతులు తమ ఆధార్ కార్డు జిరాక్స్, పాస్బుక్ జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ వంటి అన్ని అవసరమైన డాక్యుమెంట్లను తీసుకుని మండల వ్యవసాయ అధికారి గారికి సమర్పించాలని సూచించారు. ఈ సమాచారాన్ని అందజేసిన తర్వాత ఈ అంశాలు క్రోడీకరించి సంబంధిత లాగిన్లో అప్లోడ్ చేస్తామని తెలిపారు. ఆ తర్వాత గవర్నమెంట్ నుండి రుణమాఫీ అమలు చేయబడుతుంది. నియోజకవర్గ పరిధిలో ఉన్న రైతులందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి గారికి సంబంధిత సమాచారాన్ని సమర్పించాలని తెలిపారు. ఈ విధంగా రైతుల రుణమాఫీ ప్రక్రియ సాఫీగా జరగనుంది. నూతన్ కుమార్, నారాయణఖేడ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు. ప్రస్తుతం ఉన్న రుణమాఫీ విషయంలో రైతులు ఎలాంటి సందేహాలు పడాల్సిన అవసరం లేదు. ఆ పూర్తి బాధ్యత మా వ్యవసాయ శాఖ తీసుకున్నదని రైతులకు తెలియజేస్తూ, ఇప్పుడు ఏవైతే చిన్న చిన్న పొరపాట్ల వల్ల రైతులకి రుణమాఫీ కాలేదో వాటన్నిటినీ మీరు మండల వ్యవసాయ అధికారి గారికి మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్సు, పాస్బుక్ జిరాక్సు, బ్యాంక్ అకౌంట్ జిరాక్సు, స్టేటస్లో ఏఈఓ స్టేటస్లో ఏముందో అది దాని జిరాక్స్ పెట్టి ఒక అప్లికేషన్ కనుక మండల వ్యవసాయ అధికారి గారికి ఇస్తే వాటన్నిటిని మేము క్రోడీకరించి ఏవో యొక్క లాగిన్లో వాటిని అప్లోడ్ చేసిన తర్వాత గవర్నమెంట్ నుంచి మళ్ళీ ఆ మాఫీ అనేది ఆ రైతుకి వర్తిస్తుంది. కాబట్టి ఇటువంటి విషయాలన్నిటినీ మరి మన నియోజకవర్గం పరిధిలో ఉన్న రైతులందరూ ఈ విషయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి మండలంలో మండల వ్యవసాయాధికారి గారికి ఇటువంటి విషయాలన్నిటినీ మీరు క్రోడీకరించి ఇస్తే మేము రుణమాఫీ చేస్తానికి అర్హులవుతారు. కాబట్టి రైతులు ఎలాంటి అధైర్యపడవద్దు. ఆ పూర్తి బాధ్యత మా వ్యవసాయ శాఖ తీసుకుందని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం.